హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వీడియో అండి. శుక్రవారం రోజు సాయంత్రం అయితే నాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అందరం వెళ్తున్నామండి. అందుకని వచ్చేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సేమియా కేసరి శనగ గుగ్గిళ్ళతోటి ప్రసాదం అయితే చేసుకెళ్ళామండి. ఇప్పుడు వచ్చేసి సేమియా కోసం జీడిపప్పు నెయ్యి వేసి కిస్మిస్లు జీడిపప్పు అయితే వేయించుతున్నామండి. ఇది వచ్చేసి బెల్లంతో చేయట్లేదండి, పంచదారతోనే చేసాము. కాబట్టి ఇప్పుడు అందరూ కొంచెం పంచదార వద్దనేసి బెల్లంతో చేసుకుంటున్నారు కదా. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అనేసి అయితే మేమైతే పంచదారతోనే చేసాము. బెల్లం మళ్ళీ అందరూ ఇష్టపడతారో లేదో అనేసి ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసి అయితే ముందు జీడిపప్పు వేసి సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి అవి అయితే తీసి పక్కన పెట్టామండి. అవి వేగిన తర్వాత మళ్ళీ అవి తీసేసి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అయితే సేమియా కూడా వేసేసి వేగిన తర్వాత సేమియా పక్కన పెట్టేసి 5 గ్లాసులు తీసుకున్నామండి సేమియా. 5 గ్లాసులకి 9 గ్లాసులు వాటర్ వేసి అయితే మరిగిన తర్వాత సేమియా కూడా వేసి ఉడికించేసి షుగర్ కూడా వేసేసుకొని సేమియా ఉడికిన తర్వాత పంచదార కూడా వేసి కలిపేసేయటమేనండి. కలిపిన తర్వాత దాంట్లో ఉడికిన తర్వాత యాలకులు కొంచెం పంచదార వేసి అయితే పౌడర్ చేసి మిక్సీ పట్టాము. ఆ యాలకుల పొడి కూడా వేసేసి పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందని అయితే మొత్తం ఉడికిన తర్వాత ఆపేసే ముందు అయితే ఇంకొంచెం నెయ్యి కూడా వేసామండి. ఇక్కడ నెయ్యి కూడా వేసేసి ఆపేసిన తర్వాత గుడికి తీసుకెళ్ళటం కదండి, అందుకని అయితే వేరే డిష్లో తీసిన తర్వాత వాటిని అయితే జీడిపప్పు కిస్మిస్తో అయితే గార్నిష్ చేసాము. సేమియా పాయసం అయితే ఎంతో టేస్టీగా బాగుందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కన ఇవి చేసేటప్పుడే శనగలు వచ్చేసి కుక్కర్లో పెట్టామండి. కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చి ఉడికించిన తర్వాత వడపోసేసాము. వడపోసి ఇవన్నీ వచ్చేసాము తిరగమాత వేయటానికండి, గుడికి తీసుకెళ్ళడానికి కదా. అందుకని ఉల్లిపాయ అయితే వేయట్లేదు. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలండి. అదే కుక్కర్లో అయితే కొంచెం నూనె వేసేసి పోపు గింజలు అయితే వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఇంగువ వేసి వేయించామండి. వేగిన వాటిల్లో వడపోసి ఉంచాం కదా ఇందాక శనగలు, అవి వేసైతే వేసుకోవటమే. మనం ఇంట్లోకి అయితే ఉల్లిపాయ వేసుకుంటామండి, గుడి దగ్గరకు అనేది అయితే ఉల్లిపాయ అయితే వేయలేదు. శనగలు కూడా వేసినాక ఓ 10 నిమిషాలు వేయించుకుంటే అందులో ఇందాక వాటర్లో ఉడికిస్తాం కదండి, ఆ వాటర్ అంతా పోతే బాగుంటాయి అని అయితే వేయించాము. అలా వేయించిన శనగల్లో కూడా అయితే నెయ్యి వేసాము. పైన నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని పైన అయితే నెయ్యి కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసాము. ఇందాక చూపించాను కదండి అమ్మవారు స్టార్టింగ్లో, ఆ అమ్మవారి గుడి దగ్గరికే వెళ్ళామండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.